ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ సమయమందు మరొకసారి ఈ రీతిగా మనందరం కూడా ఇలా కలుసుకోవడానికి ఆయన చూపించిన మహాకృపను బట్టి ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక. ప్రియులారా, మనందరినీ కూడా దేవాది దేవుడు ప్రతిదినం కాపాడుతున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఎంతైనా ప్రభువు నామమునకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆయన నామానికి ఎల్లప్పుడూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉంటే ఆయన బిడ్డలమైనటువంటి మనలను ప్రభువారు మనల్ని కాపాడుతూ ఉంటాడు, ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ బలమైనటువంటి తన హస్తబలము చేత మనందరినీ కూడా నింపుతూ తన ఉన్నతమైనటువంటి కృపలో మనందరినీ కూడా ముందుకు నడిపించడానికి తోడై ఉన్నాడు. ఈ దినాన ప్రభువారు పరిశుద్ధ లేఖన భాగము నుంచి ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట చేత మనతో మాట్లాడుతూ మనందరినీ కూడా ధైర్యపరుస్తూ విశ్వాసములో మనల్ని ఒక మెట్టెక్కించడానికి ప్రభువారు మనకు తోడై ఉన్నారని ఈ మాట ద్వారా మనందరం కూడా గ్రహించి ఆయన మార్గంలో నడవడానికి ఒక మంచి పునాదిని, మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మనం చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనములు అంటున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన పక్షమున మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మహనీయుడా, పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో కొద్ది మాటల చేత మేమందరం బలం పొందుకోవాలని ఎదురు చూస్తున్నాం. మా మాటలు మాకు ధైర్యాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ నీ మాటలు మాకు శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి నాయన. ఇది నా మాటల చేత మేము బలపరచబడి ముందుకు నడిపించబడేలాగా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మన పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనములు అంటున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన పక్షమున మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట. యేసుక్రీస్తు వారు తన శిష్యులను బలపరచడానికి, ఇంకా పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి, విశ్వాసముతో ఏదడిగినా ఆ కార్యము సఫలము అయ్యిద్ది అని వారిని బలపరచడానికి ప్రభువారు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులతో ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నారంటే, మనము 18వ వచనం నుంచి చదువుకున్నట్లయితే 21వ అధ్యాయంలోనే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టు చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దాన్ని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత శీఘ్రముగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము గలవారై సందేహపడకుండాని ఎడల ఈ అంజూరపు చెట్టును జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక తండ్రి వారు వారందరికీ కూడా చెప్తూ ఉన్నారు. వీళ్ళంట మరి పట్టణమునకు సమీపిస్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టును చూశాడంట యేసుక్రీస్తు వారు. అయితే దాని యందు ఆకలి కొని దాని దగ్గరికి వెళ్తేనంట ఆకులు తప్ప ఫలాలు ఏమీ కనపడలా. అప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పారు. వీళ్ళు వెళ్ళిపోయారు. తక్షణమే ఏమైందంటండి, అంజూరపు చెట్టు ఎండిపోయింది. శిష్యులు చూసంట ఆశ్చర్యపడి, అయ్యా ఎంత శీఘ్రముగా ఎండిపోయింది అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు కూడా విశ్వాసము గలవారైతే సందేహపడకుండా ఈ అంజూరపు చెట్టు విషయంలోనే కాదు, కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడమన్నా పడిద్ది అని వారికి విశ్వాసం గురించి, నమ్మిక గురించి హితోపదేశం చేయడం జరిగింది. దేవుని నమ్ముకున్న బిడ్డలమైనటువంటి మనకు కూడా కొన్ని సందర్భాలలో ప్రార్థిస్తూ ఉంటాం, దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉంటాం, మన సమస్యలన్నీ ఆయనతో చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనుషులుగా మనకి ఉండంది ఏంటయ్యా అంటే, ప్రార్థన అయితే చేస్తాము, దేవుని సముఖంలోకి అయితే వెళ్తాము, చెప్తాం, కానీ ఆ కార్యము జరిగేంత వరకు నమ్మిక ఉండదు, మనకి విశ్వాసం ఉంచలేం. మళ్ళా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ కూడా ఇది జరిగిద్దంటారా,
ఇది జరిగిద్దంటారా, ఏమో జరిగినప్పుడు చూద్దాం అన్న ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ప్రభువారు అంటున్నారు, నువ్వు దేవుని సముఖంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఏదన్నా ఒక వస్తువు కావాలి లేదా ఒక అవసరత తీర్చబడాలని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడంట, ఆ ప్రార్థన చేయనప్పుడు ఏదైతే అడుగుతున్నావో ఖచ్చితంగా నీకు నాకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే, అది నాకు దొరికింది అనగా ప్రభువు నాకు సహాయము చేశారు, ప్రభువు నా అవసరత తీర్చాడు, ప్రభువు నా అక్కర తీర్చాడని ఏం చేయాలంట, నమ్మికతో ముందుకు వెళ్ళిపోవటమేనండి. ఎప్పుడైతే ఈ ప్రక్రియ మనలో కనబడుతుంటుందో దేవుని యొక్క భీకర కార్యాలు, బలమైన కార్యాలు మన పట్ల జరుగుతూ ఉంటాయి. ప్రార్థన చేస్తాం కానీ నమ్మిక ఉంచలేం, ప్రార్థన చేస్తాం విశ్వాసం ఉంచలేం, ప్రార్థన చేస్తాం ఎదురు చూడలేం కార్యాలు జరిగేంత వరకు కూడా. మనుషులం కాబట్టి మన ఆలోచనలు పరిపరి విధాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ లోకం మీద ఉన్న ఆలోచన దేవుని యందు ఉండకూడదు. దేవుడు సజీవుడు గనక, దేవుడు బలవంతుడు గనక ఆయన సముఖంలోకి వచ్చి, ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వేదైతే మనస్ఫూర్తిగా హృదయ ద్వారాలు తెరిచి అడుగుతున్నావో, నీకు నాకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే, నేను అడిగిన దాన్ని నా దేవుడు నా పట్ల నెరవేర్పు జరిగిస్తాడు, నాకు తప్పకుండా చేస్తాడన్న నమ్మిక మనకు ఉండాలంటండి. అప్పుడే దేవుని ద్వారా భీకర కార్యాలు, బలమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మనం రుచి చూడగలుగుతూ ఉంటాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట, శిష్యులకి యేసుక్రీస్తు వారికే జరిగిన సంభాషణ గురించి మనం ఒకటి చదువుకుంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే, అందుకాయన, మరలా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏంటంటే, మీ అల్ప విశ్వాసము చేతనే, ఆవగింజంత విశ్వాసం మీకు కలిగిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి శిష్యులతో హితోపదేశం చేస్తున్నారు. మనం 21వ అధ్యాయం 22వ వచనంలోనేమో, అంజూరపు చెట్టును ఎండిపోమ్మనగానే అది వెంటనే ఎండిపోయినప్పుడు ఆశ్చర్యపడి ఇదేంటి ప్రభువా అని అడిగారు. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే. అంటే ఇక్కడ కూడా ఏదో కార్యం జరిగింది. దానిపైన ఉన్న అంశం మనం చదివినట్లయితే 17వ అధ్యాయం 14వ వచనం చదివితే, వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊడారంట. అంటే యేసుక్రీస్తు వారు శిష్యులందరూ కూడా జనసమూహం మధ్యలోకి వచ్చారంట. అలా వస్తున్నప్పుడంట ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడంట, మోకాల్లోని, ఆయన ఎదుట మోకాల్లోని ఒక మాట మాట్లాడుతున్నాడు, ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడయ్యా, నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితిరి కానీ వారు దానిని స్వస్థపరచలేకపోయారని చెప్పారు. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడుగుతున్నారనమాట. అప్పుడు ఆయన మాట్లాడుతున్నమాట, అల్ప విశ్వాసము చేతనే. మన కార్యాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు కూడా జనసమూహములు అడిగితే వీళ్ళ పరువు ప్రతిష్టలు ఎక్కడ పోతాయి అని చెప్పి రహస్యంగా యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశారంట, ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి అడుగుతున్నారంట. మనం కూడా పైకి భక్తి గల వారమే అనుకుంటూ ఉంటామండి. దేవుని వెంబడిస్తున్నాం, నాకేంటి కొదువ, దేవుడు నాకు తోడై ఉన్నాడని 100 మందికి కాదు 1000 మందికి చాటింపు వేస్తాం. కానీ కార్యం జరగకపోతే మనలో వచ్చేటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, స్వభావాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇది నాన్న అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం చాలయ్యా, అల్ప విశ్వాసం వద్దు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా నీ కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబంలో ఏ కార్యాలు జరగాలి? బలహీనతలు తొలగిపోవాలా? కుటుంబ అవసరతలు ఉన్నాయా? వివాహాల, గర్భఫలాల, జాబుల, దేని గురించి నువ్వు విచారపడుతున్నావు? గృహాల గురించా? ఏ రూపేనైనా సరే సజీవుడైనటువంటి దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచి అడగగలిగితే తప్పకుండా దేవాది దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఇది నాన్న పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని నేను పరిశుద్ధ సన్నిధిలోకి పోయి కూర్చుని నేను ప్రార్థన చేస్తున్నానండి, పాటలు పాడుతున్నానండి, గంటల సేపు నేను వాక్యం చదువుతున్నానండి, అయినా నా కార్యాలు ఎందుకు జరగట్లేదనంటే అవన్నీ ఒక ఎత్తు. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసి దేవుడు చేస్తాడు అని ఎదురు చూడటం ఒక ఎత్తు. కనుక దేవుడు ఇది నన్ను మనలో కోరుకుంటుంది ఏంటంటే విశ్వాసము, నమ్మిక.
ఈ రెండు ఎప్పుడైతే ఉంచుతామో, దేవుడు చేస్తాడు అని ఆయన మీద భారం వేస్తామో, సజీవుడైన దేవుడు తప్పకుండా మన పట్ల భీకర కార్యాలు చేస్తాడండి. అందుకని ఇక్కడ అంజూరపు చెట్టును చూసి ఆశ్చర్యపోతే అక్కడ జ్ఞానోపదేశం చేశాడు వాళ్ళకి. ఇక్కడ చాంద్రరోగం కలిగినటువంటి కుమారుని తీసుకొచ్చినప్పుడు మేము ఎందుకు తీసివేయలేకపోయామంటే మీలో ఉన్న అల్ప విశ్వాసం చేత అన్నప్పుడు ఇక్కడ కూడా ఆశ్చర్యపోతున్నారు వారు. ప్రియ జనాంగమా, దేవుని ఎరిగిన బిడ్డలమై ఉండి కూడా ఎన్నో సందర్భాలలో ఏమీ లేనివారుగా ఉంటున్నాం. ఏ కార్యాన్ని సఫలం చేసుకోలేని వారిగా కనబడుతున్నాం. దేవుని యొద్ద కనబడుతున్నాం కానీ ఆయన దగ్గరున్న ఐశ్వర్యములు కానీ సుఖభోగాలు కానీ అనుభవించలేని నిజమైన స్థితిలో మనం కనబడుతున్నాం. ఎందుకంటారు చెప్పండి? అంటే దేవుని యందు పూర్తిగా విశ్వాసము నమ్మిక ఉంచలేకపోవటం, దేవుని మీద ఆధారపడలేకపోవటం, దేవుని వైపు చూడలేకపోవటం. నా దేవుడు గొప్పవాడు, భీకర కార్యాలు చేస్తాడని ఆయన మీద సంపూర్ణంగా మనం ఆనుకోలేకపోవటం అండి. నిజంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడిగితే తప్పకుండా దేవుడు అనుగ్రహింప చేస్తాడండి. పరిశుద్ధ లేఖన భాగంలో 1 సమూయేలు గ్రంథములో మనం ఒక చిన్న స్టోరీని అక్కడ చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ మనకు కనబడతాయి. ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఆ మొదటి దాని పేరు హన్నా, రెండవ అమ్మాయి పేరు పెనిన్నా, ఈయన ఎల్కానా. కాబట్టి పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ ఎవరికి లేరంట? హన్నాకి పిల్లలు లేరు. మరి ఈ సమయంలో పిల్లలు కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది, పిల్లలు లేని స్త్రీ ఎలా ఉంటుందో చెప్పండి. ఎన్నో అవాంతరాలు, అవరోధాలు, శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు భరించి 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 ఓచుకుని తట్టుకోలేకపోయింది హన్నా. ఏం చేసిందంటే, ఎవరి వల్ల కాదు, నేను నా దేవుని దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది అని చెప్పి ఏం చేసిందంటే, షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వచ్చి మోకరిల్లి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది. అప్పటికే ఆ దైవ సన్నిధిలో ఏలి అనే ఒక దైవ ప్రవక్త, దేవుని యొక్క దాసుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పటికీ దేవుని యొక్క వాక్కు అరుదు, తరచుగా ఈయన వృద్ధాప్యంలోకి వెళ్ళాడు గనక చూస్తూ ఉన్నాడు. ఏమో కన్నీరు కాచడం చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. చూసి అంటున్నాడు, అమ్మ ఎంతవరకు నువ్వు మత్తురాలు అయ్యంటావు, ఉదయకాల సమయంలోనే తాగేసి వచ్చావా, మందిరంలో ప్రార్థన తోలుతున్నావా అని అంటే, ఆ స్త్రీ అంటది దైవ దాసుడితో, అయ్యా నేను మత్తురాలనై రాలేదు కానీ నాలో ఉన్న మనోదుఖం అంతా నేను దేవునికి విన్నవించుకుంటున్నాను. నాకు సమస్య ఉంది, ఆ సమస్య నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, చింతిస్తున్నాను, దేవునికి అప్పచెప్తున్నాను అనగానే వెంటనే ఏలీ నోట్లో నుంచి వచ్చిన మాట, ఇన్ని సంవత్సరాల నుంచి హన్నా దుఃఖముఖురాలై ఏడుస్తూ ఉందండి. కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఏలీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఒక మాట మాట్లాడుతున్నాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో వీరిరువురు మధ్య జరిగిన సంభాషణ తర్వాత ఏలీ మాట్లాడుతున్నాడు. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి విని ఆయన దయచేయునని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టి కొరపునందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానిందంటండి. ఓ మాట చెప్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఏడ్చింది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడింది కదా, ఎప్పుడైతే దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిందో ఏలీ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మా నీవు చేసిన మనవిని దేవుడు విన్నాడు, నీకు తప్పకుండా దయచేస్తాడు అని ఏలీ తన నోటి ద్వారా ఒక మాటను హన్నాకి వినిపించాడు. వెంటనే హన్నా అంది, అయ్యా నేను కృప పొందుకున్నానన్న నమ్మిక నాకుంది అని చెప్పి మీదటికి నీకు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అనగానే ఆ ఒక్క మాట పట్టుకుందండి, నమ్మికుంచింది. దేవుని సన్నిధిలోంచి నాకు ఒక్క మాట వచ్చింది, బయలుపరచబడిందని చెప్పి ఆ మాట పట్టుకుని వెళ్ళిపోయిందండి. ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి ఆహారం తీసుకుంటుందంట సమృద్ధిగా, దుఃఖముఖురాలై ఉండటం మానేసిందంట. అంటే దీని అర్థం ఏంటంటే, షిలోహులో ఉన్న మందిరానికి రాకముందు హన్నా దుఃఖముఖురాలై ఉంది, ఆహారం కూడా తీసుకోవట్లే, మనోదుఖము గలదై ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఉంది. కానీ దైవ సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైతే చక్కని ప్రత్యుత్తరం వచ్చిందో ఆ మాటను పట్టుకుని ఎంత నమ్మికతో ఉందంటే, ఇక ఏడవటం మానేసింది, ఆధారపడటం మానేసింది, ఆహారం తీసుకోకుండా ఉండటం మానేసింది, అన్ని సంతోషంగా తన జీవితాన్ని గడపడం ప్రారంభించింది. దాని అర్థం ఏంటయ్యా అంటే, నా దేవునితో నేను మనవి చేశాను, నా దేవుడు ఆలకించి నాకు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చాడు కనుక ఆ ప్రత్యుత్తరం నా దగ్గరికి వచ్చేంత వరకు నమ్మికతో నేను ఎదురు చూస్తానని హన్నా దేవుని మీద ఆధారపడిన విధానం చాలా గొప్పదండి. నిజమే దైవ సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దైవ సన్నిధిలో మనం మోకరిల్లి విన్నవించుకుంటున్నప్పుడు మనకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఇచ్చిన మాట యందు వాక్య రూపమై, దర్శన రూపమై, ప్రవచన రూపం, ఏదో ఒక రూపాయని దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆ మాటను బట్టి మనం ఏం చేయాలి? నమ్మిక.
నమ్మిక. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన, నమ్మికుంచండి. నమ్మికుంచితే ఏదైనా జరిగిద్ది. దేవుని యందు విశ్వాసం, నమ్మికను ఎప్పుడైతే కనపరుస్తావో భీకర కార్యముల చేత దేవుడు మన కుటుంబాలను నింపుతాడండి. విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. కనుక ఎప్పుడైతే మనం దేవుని యందు ప్రార్థన చేస్తున్నప్పుడు అవి దొరికినాయి అని నమ్ముతామో తప్పకుండా దేవుడు మన జీవితంలో వాటిని నిండార్లుగా కుమ్మరింపచేస్తాడు. ఇక్కడ కూడా ప్రార్థించిన వెంటనే హన్నాకి ఆ కబురు రాగానే, ఆహా, దేవుడు నా మనవి ఆలకించాడు, నా కోరిక సిద్ధింపజేస్తున్నాడు, నా దేవుడు నా పట్ల కార్యం చేయబోతున్నాడు, కనుక నేను ఇంకా సంతోషంగా ఉండాలని ఆ మాటను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిందంటండి. వెళ్ళిపోయి ఏం చేసింది? పూర్తి భారం దేవుని మీద వేసింది, నమ్మికుంచింది. మీదిటికి కుమారుడు పుట్టాడు. ఆనందంతో కుమారుని తీసుకుని వచ్చిందండి. పాలు విడిచే ప్రాయం వచ్చినప్పటికీ కుమారుని తీసుకుని మందిరంలోకి వచ్చేసి అంటుంది, అయ్యా, ఆనాడు నీ ఎదుట నేను ప్రార్థన చేసిన స్త్రీని, మీదిటికి దేవుడు కార్యం చేస్తాడు, నీ మనవి విన్నాడని చెప్పారు కదా, నేను నమ్మికతో వెళ్ళాను, విశ్వాసం ఉంచాను, నా దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు, ఇదిగో కుమారుడు పుట్టాడు, నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి, ప్రతిష్ఠతను బట్టి నా కుమారుణ్ణి దైవ సన్నిధిలో అప్పగించడానికి వచ్చిందని చెప్పి హన్నా తన బిడ్డను దేవుని మందిరంలో అప్పగించడం జరిగింది. అయితే ఈ కార్యాలన్నీ ఎవరి ద్వారా జరిగినాయి అని అంటే హన్నా నోటి ద్వారానే మనం కూడా వినొచ్చు. మొదటి సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదివితే ఇలాగూ ప్రార్థన చేస్తుంది, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది. ఆయన యందు తప్ప ఇంకెక్కడ సంతోషం కలిగిద్దండి మనకి? నమ్మిక, విశ్వాసం ఉంచితే ఎల్లప్పుడూ దేవుడు మనల్ని సంతోషంగా ఉంచుతాడు. అందుకని నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుంది, యెహోవా యందు నాకు మహాబలం కలిగింది, నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను, నా విరోధుల మీద నేను అతిశయిస్తున్నాను. ఎందుకంటే నేను ఉంచిన నమ్మిక, విశ్వాసం నా నిందను తీసేసింది, నా శత్రువులను సిగ్గుపడేటట్లు చేసింది. ఇది నా తల పైకెత్తేటట్లు నా దేవుడు నన్ను చేశాడని సాక్ష్యం పలుకుతుందండి. ఆయన తప్ప పరిశుద్ధ దేవుడు ఎక్కడున్నాడు? ఆయన తప్ప దేవుడేడి? ఆయన తప్ప ఆశ్రయదుర్గమేది? కనుక ఆయనే క్రియలను పరీక్షించువాడు, అనంత జ్ఞానియగు దేవుడు అని సాక్ష్యం పలుకుతుంది. ప్రియ జనాంగమా, ఈ సమయమందు నిజంగా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. మన కార్యాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన జీవిత విధానం ఎలా ఉంది? దేవుడు తప్పకుండా మన పట్ల భీకర కార్యాలు జరిగిస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి నిజముగా దేవుని మీద ఆధారపడి, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నీవు తప్ప నాకు ఆశ్రయదుర్గం లేదు, నిన్నే నమ్ముకున్నాను, విశ్వాసం ఉంచాను, నువ్వు చేస్తావని ఎదురు చూస్తున్న నిరీక్షణతో నా కార్యాలు సఫలపరచని నిజంగా ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో ఉంచితే, అవిశ్వాసం, అపనమ్మకం లేకుండా మనం దేవుని వైపు చూడగలిగితే సజీవుడైన దేవుడు మన కార్యాలు సఫలపరుస్తాడు, నిందను తొలగిస్తాడు, సిగ్గును తొలగిస్తాడు, అవమానాలు కొట్టేస్తాడు, అపనిందలన్నీ దూరపరుస్తాడు, మన చుట్టూ ఆనందాన్ని ఉంచుతాడు, మన కుటుంబంలో సంతోషాన్ని ఉంచుతాడు, మన జీవితం, మన హృదయం నిండా కూడా ఎల్లప్పుడూ ఆనంద ఉత్సాహాలతో ముందుకెళ్ళడానికి దేవుడు మార్గం సరళం చేస్తాడు. కనుక మనుషుల మీద ఉంచిన నమ్మిక, అధికారుల మీద ఉంచిన నమ్మిక, లోకం మీద ఉంచిన నమ్మిక, ఇది నా దేవుని మీద, దేవుని మాటల మీద ఉంచండి. తప్పకుండా దేవుడు మన కార్యములన్నీ ఏం చేస్తాడండి? సఫలపరుస్తాడు. కనుక మన చూపు దేవుని వైపు ఉండాలి, మన ధ్యాస దేవుని వైపు ఉండాలి, మన నమ్మిక దేవుని వైపు ఉండాలి, మన నిరీక్షణ దేవుని వైపు ఉండాలి. ఈ ప్రక్రియ ఎప్పుడైతే జరిగిద్దో సజీవుడు తప్పకుండా మన పట్ల భీకర కార్యాలు జరిగిస్తాడు. అలాంటి గొప్ప దేవుని యొక్క మాటలు ఇది నన్ను బలపరిస్తే ఆకాశమందున్న దేవుని తట్టు చేతులు చాపి ప్రార్థన చేయి. ప్రభువా, ఇది నేను ఒక సమస్యతో బాధపడుతున్నాను, నమ్మికుంచుతున్నాను, నా ప్రార్థన ఆలకించి నా కార్యం సఫలం చేయవని విశ్వాసంతో నమ్మకతో అడుగు. భీకర కార్యాలు చేసే బలవంతుడు తప్పకుండా మన పట్ల అమూల్యమైనటువంటి తన హస్తాన్ని చాపి గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక లోకం వైపు కాకుండా, మనుషుల వైపు కాకుండా, ఈ కుటుంబ సభ్యుల వైపు కాకుండా ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడదాం. తప్పకుండా దేవుడు మనకు, మన కుటుంబాలకు నిండైన దీవెనలు సమృద్ధిగా అనుగ్రహింపచేసి మనందరినీ విజయపదంలో నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు వందనాలయ్యా. ఇది నీ మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. విన్న మాటలను బట్టి ఎక్కడ మేము తొట్టిల్లిపోకుండా నమ్మికతో, విశ్వాసంతో నీ వైపు చూసే భాగ్యాన్ని, అట్టి కృపను మాకు ఇచ్చి అనేక మందికి మేము సాక్షులుగా నిలబడ్డానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి మనకు, మన కుటుంబాలకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.